Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అన్నమాట. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్ మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది? కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్. రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకొని డస్ట్ బిల్ ఆ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీ ఏ విధానం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాం. నేను అదే చేశాను. గురువు గారు ఏం చెప్పింది అది చేశాను, ఎలా చెప్పింది అది చేశాను. విత్ ఇన్ స్పాట్ ఆఫ్ స్పాన్ లో నేను 3 star అవ్వడం జరిగింది. మళ్ళీ 20 days గ్యాప్ లో నేను 4 star అయ్యాను. సో ఈ క్రెడిట్ అంతా కూడా నా గురువుది, నా మెంటర్ది, నా అప్లైనర్ది, నా లైఫ్ లైన్స్, నా టీమ్ లీడర్స్ కూడా మంచి కోఆపరేట్ చేశారండి. ఒకటైతే రియల్ ఫ్రెండ్స్, మన బర్నింగ్ డిజైర్ ఉండాలి మనకి. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఉందండి, మన ఎన్ని జన్మలు పుణ్యమో ఇలాంటి అసోసియేషన్ లో మనం కలిసాము. ఎందుకు చెప్తున్నానంటే మంచి స్పీకర్స్, మంచి ట్రైనర్స్, ప్లాన్, ప్రజెంటేషన్, మోటివేషన్, ఫ్యాక్షన్ ఆఫ్ కంపెనీలో ప్రాబ్లం వస్తే విత్ ఇన్ ప్రొడక్ట్ డెలివరీ ఎక్స్ట్రాడినరీ. మన మోటివేషన్ కానీ, లీడర్స్ కానీ, ఇలాంటి కోచ్. ఈరోజు కోచ్ ఇంపార్టెంట్ అండి. ఈ కోచ్ ఇంపార్టెంట్. అలాంటి కోచెస్ మనకున్నారు. అలాంటి వైబ్రేషన్ లో మనం ఉన్నామండి. అందుకనే నేను ఎక్కువ చెప్తుంటాను, పవర్ ఆఫ్ అసోసియేషన్. నువ్వు ఎవరితో ఉంటే అలాంటి పవర్, అలాంటి వైబ్రేషన్ మీకు వస్తుంది. ఇది నా విషయంలో జరిగింది. ఎందుకంటే నేను డిసైడ్ చెప్తున్నాను, నా డ్రీమ్ 100 CR అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 4 star అవుతానని, కానీ గురువు చెప్పింది ఫాలో అయ్యాను. సో ఇది ఎక్స్ట్రాడినరీ అండి. మీరందరూ కూడా టయాన్ని వేస్ట్ చేసుకోకుండా సక్సెస్ రేస్ లో మనం వెళ్ళాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈ రోజు ఎవరు తీసుకున్న సక్సెస్ పీపుల్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ వాళ్ళే అండి. వీళ్ళందరూ కూడా మనం ఎలా ఉండాలంటే ఈ సక్సెస్ లో మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, పబ్లిక్ వెళ్ళి చెప్పినప్పుడు అరే ఒక మంచి స్టెమ్ సెల్ ఉందండి, న్యూయింగ్ ఉందని చెప్పామనుకో, అరే ఎందుకురా బాయ్ ఇలాంటి 100 చూసామంటాడు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చూసామన్న వాళ్ళకి ఒక నిదర్శనం అండి. ఇప్పుడు ఇండిగో ఫ్లైట్ వెళ్తుంటుందండి, గోడ మీద కూర్చొని, రథల మీద కూర్చొని చూసేవాళ్ళు ఉంటారు. కానీ ఇండియాలో ఎక్కిపోయే దమ్మున్న మగాడిని మనం కలవాలండి. ఆ దమ్మున్న టీం దీంట్లో మన క్యూర్ సెల్ లో ఉంది. అలాంటి పీపుల్ తో మీరు జర్నీ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే, మన ఎప్పుడు కూడా ఒక డ్రీమ్ ఉన్నప్పుడు పబ్లిక్ ఎలా ఉంటుందంటే, ఏదైనా విషయం చెప్పినప్పుడు మనం గాలి బెలూన్, మనం ఈ మీటింగ్ విన్నామండి, మనం మీటింగ్ ఉన్నప్పుడు మన బెలూన్ లాంటి వాళ్ళని ఊదినప్పుడు ఉబ్బినప్పుడు ఏమవుద్ది, పబ్లిక్ లోకి వెళ్తాం. వాళ్ళు గుండు సుత్తో కూర్చారనుకోండి, మళ్ళీ గాలిపోద్ది. అందుకనే ఈ క్యూర్ సెల్ ఎవరైనా అచీవ్మెంట్ కొట్టాలంటే ఐరన్ బాల్ లాగా ఉండాలి. పబ్లిక్ గుండు సూది. యు ఆర్ ద ఐరన్ బాల్ అయినప్పుడు, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అయినప్పుడు మీరు ఖచ్చితంగా యు రీచ్ ద గోల్, ఈ అచీవ్మెంట్ ద అచీవర్ కొడతారని తప్పకుండా నేను ప్రూవ్ చేసుకున్నానండి. కాబట్టి మీరందరూ కూడా ఒకటే చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ ఇది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ రోజు నాకు ఆనంద బాష్పాలుగా ఉన్నాయి. ఎందుకంటే నా టీం, నా లైఫ్ లైన్స్ అసోసియేట్ కానీ, నా పవర్ఫుల్ లీడర్స్ అంటే గాడ్ గిఫ్ట్ అప్లయన్స్ కానీ, వీళ్ళందరి సపోర్ట్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి మీరు, మన బాబా గారు కానీ, కుదిరి శ్రీనివాస్ గారు కానీ, మన లయన్ గారు కానీ, ఇంతమంది వెపన్స్ ఉన్నారండి. వెపన్స్, ఇలాంటి వెపన్స్ లో ఇప్పుడు మన ఎలా ఉందంటే, ఇది మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చారు, అలాగే లైన్ ప్రసాద్ ఫ్యామిలీ నుంచి క్యూర్ సెల్ హీరోస్ పుట్టుకొస్తున్నారండి. కాబట్టి మీరందరూ కూడా ఆ కోవాలో ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్కూల్లో చేరుస్తామండి. సో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మంది. సో అలాగే క్యూర్ సెల్ అనే ఛాంపియన్ స్కూల్లో మనం అందరం ఉన్నాం. టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే
ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను మీటింగ్ లో వింటుంటాను. మామూలుగా న్యూ లాంచింగ్ లో మంచి అచీవ్మెంట్ కొట్టాలి మీరు. నేను చాలా ప్లాన్ చేశాను. సో నా డ్రీమ్ వచ్చి డైమండ్ అండి, నా డ్రీమ్ డైమండ్. దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కసి ఉందండి. డైలీ నాకు నిద్ర పట్టట్లేదు, 3 స్టార్ నుంచి నిద్ర పట్టదు. ఎప్పుడైతే నేను రాయల్టీ ఫస్ట్ టైం అండి నా లైఫ్ లో రాయల్టీ చూడడం ఫస్ట్ టైం. సో హ్యాట్స్ ఆఫ్ టు, నేను లైఫ్ లాంగ్ కూడా ఈ న్యూ యంగ్ కంపెనీకి కానీ న్యూ యంగ్ లీడర్స్ కి ఛాంపియన్స్ అందరికీ రుణపడాల్సిన బాధ్యత నాది ఉందండి. ఎందుకంటే మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని, మనం చూడండి ఎవరు ఇస్తారండి ట్రైనింగ్స్. సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇవ్వాలంటే కనీసం ఒక డేటా నేర్పించుకోవాలన్నా కూడా 3,000 4,000 కట్టాలి. అలాంటిది ఎస్ఎస్ఆర్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మన ఇక్కడ ఫ్రీ అండి, ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే యూటిలైజ్ చేసుకుంటే మనం యూజ్ అవుతుందండి. సో ఎందుకు వచ్చి ఫస్ట్ మీరందరూ ఈ క్యూర్ సెల్కి ఇండస్ట్రీలో ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తున్నాయండి, చాలా ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఎన్నో ఫెయిల్యూర్స్ మనం తట్టుకోవాలి. షోలే అనే పిక్చర్ లో ఆ పిక్చర్ డైరెక్టర్స్ అండి ఎన్నో పిక్చర్లు తీశారు, అన్ని సూసైడ్ అండి, ఆస్తులు అమ్మేశారు. లాస్ట్ కి వాళ్ళ సన్ చెప్తాడు డాడీకి, వద్దు డాడీ మనం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, చాలా లాస్ అయ్యాం, ఇయర్స్ వేస్ట్ అయిపోయింది, కాబట్టి మనం సూసైడ్ చేసుకుందాం అని చెప్తాడండి. అప్పుడు ఒక ఫాదర్ చెప్తాడు, మనం సూసైడ్ చేసుకుంటే ఇండస్ట్రీకి రోల్ మోడల్ కాలేరా, కాబట్టి బక్కగా ఒక అతను ఉన్నాడు, అదే అతని పేరు అమితాబ్ బచ్చన్ అండి, అతనితో ఒక పిక్చర్ తీసి ముగిద్దామని షోలే పిక్చర్ తీశారండి. చరిత్ర తిరగ రాసింది ఫ్రెండ్స్, అందుకే మీరు వెయిట్ చేయాలి. ఇది ఇది క్యూర్ సెల్ షోలే పిక్చర్ మన జీవితంలో. కాబట్టి అందరూ కూడా అమితాబ్ లాగా బిగ్ బీల్, ఈ క్యూర్ సెల్ లో బిగ్ బీల్ అవుతారండి ఖచ్చితంగా. హ్యాట్స్ అప్ టు మన లైన్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ అండి. ఇంకా నేను మరిన్ని అచీవ్మెంట్ తో మీ ముందుకు రాబోతున్నాను, మీ అందరి బ్లెస్సింగ్స్ తో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ సార్ సూపర్ డెఫినెట్లీ మీరు ఇది చిన్న అచీవ్మెంట్, మీకు వన్ బై వన్ ముందుకు వెళ్తారు మీరు. అంత క్వాలిటీగా కూడా పనిచేస్తున్నారు డాక్టర్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, అండ్ అనదర్ డైనమిక్ లీడర్స్ మనకు ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి పోర్షన్ గురించి చెప్పాలి అంటే, నాకు ఒక 2 years గా పరిచయం. మేము స్టార్ట్ చేసినప్పుడు Recording in progress. సార్ గురించి మాకు తెలీదు. సార్ అప్పుడే మా టీంలోకి వేరే మేడం ద్వారా రావడం జరిగింది. నేను లైన్ ప్రసాద్ సార్ మేము సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తా ఉంటే మాకు తెలియకుండా సార్ మా పక్కన కూర్చో ఉన్నారు. అంటే అంత సైలెంట్ గా వర్క్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆయన అసోసియేషన్ అద్భుతంగా, ఆయన టీమ్ బిల్డింగ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఇప్పటి వరకు మేము చూసినటువంటి డైమండ్స్ అని కొంతమంది అనుకుంటాం కదా. ఎస్, మనం మాట్లాడినప్పుడు, మనతో జర్నీ చేసేటప్పుడు, ఎస్ దిస్ పర్సన్ ఈస్ డెఫినెట్లీ బికమ్ ఏ డైమండ్ అని అనిపిస్తుంది కదా. అలా మాకు ఎప్పుడైనా సరే మాతోటి 100-200% నడిచేటువంటి గొప్ప పర్సనాలిటీ. అలాగే ఎంతో మంది టీమ్స్ ని ప్రాపర్ వేలో, అంటే మేము అనుకుంటూ ఉంటాం, సో సిస్టమ్ని ఇలా నడిపే వ్యక్తులు ఉంటే బాగుంటుంది. అలా అనుకున్న వ్యక్తుల్లో నేను ఇప్పుడు చెప్పబోయే పర్సన్ ఖచ్చితంగా ముందుంటారు. అంత ప్రాపర్గా టీంని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంటారు. అంటే ప్లానింగ్ అనేది పర్ఫెక్షన్ ఉంటుంది. అసలు ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బోత్ సైడ్స్ మనం రెగ్యులర్గా అనుకుంటుంటాం కదా, టీమ్ బిల్డింగ్ అనేది ఇలా ఉండాలి, దెన్ ఓన్లీ మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు అని మనం డిస్కస్ చేస్తుంటాం కదా. దానికి మీరు సార్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ చేసి చూపించేస్తుంటారు. అంత కంప్లీట్ అయిపోతుంది. ఆయన స్ట్రక్చర్ చూసినా, ఆయన యొక్క టీంలో ఉండేటువంటి లీడర్స్ చూసినా అంతా కూడా క్వాలిటీగానే వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా టీంని బిల్డ్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ పర్సన్, అద్భుతమైనటువంటి లీడర్, నన్ అదర్ దాన్ మిస్టర్ ఎస్ఎస్ఆర్ గారండి. సో శ్రీలం శ్రీనివాస్ గారిని ఈరోజు బ్రాండ్ న్యూ సిల్వర్ గా మనం చూస్తున్నాం. బ్రాండ్ న్యూ సిల్వర్ అంటే ఒక్కసారిగా మన ఇన్కమ్స్ అన్ని డబుల్ అవుతాయండి. రాయల్టీ త్రిబుల్ అయిపోతుంది. మన యొక్క బైనరీ కూడా, మనకు వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ కూడా డబుల్ ద ఇన్కమ్ అవుతుంది. సో చాలా మందికి డ్రీమ్ అది ఫస్ట్, ఎస్ నేను సిల్వర్ అయిపోవాలి, సిల్వర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డైమండ్ అవ్వాలి. సో అలా చాలా మంది డ్రీమ్ లో సిల్వర్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ ఉంటుంది. దాన్ని అతి కొద్ది రోజుల్లోనే రీచ్ అయినటువంటి మన యొక్క ఎస్ఎస్ఆర్ గారిని అందరూ ఇన్వైట్ చేసుకుందాం. సో గ్రాండ్ వెల్కమ్ టు మిస్టర్ ఎస్ఎస్ఆర్ గారు. వెల్కమ్ టు యూ సార్, వెల్కమ్ టు యూ. Yes, sir. Thank you, sir. Thank you very much, Srinivas, sir. Yes, sir. Thank you. Congratulations, sir. Congratulations, sir. Thank you, sir. Fire Ravichandra, sir. Thank you. Heartily congratulations, sir. Welcome, sir. Welcome, please. Yes, sir. Thank you, sir. Thank you very much.
ఎస్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు యాజ్ ఏ సిల్వర్గా మీ అందరితో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి బుధవారం వస్తూ ఉంటాను, మీ అందరికీ కూడా టెక్నికల్ ట్రైనింగ్ చెప్తూ ఉంటాను. బట్ ఈరోజు అచీవర్గా నా యొక్క స్టోరీ, ఈ జర్నీ ఎలా జరిగింది, దీంట్లో ఎలా సక్సెస్ అయ్యాను అనేటువంటి విషయాల్ని మీ అందరికీ కూడా తెలియజేసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అలా మీ ముందుకు రావడం జరిగింది. ఎస్ అండి, ముందుగా నా పేరు శ్రీలం శ్రీనివాసరావు అండి. షార్ట్కట్లో మన సీనియర్స్ అందరూ కూడా ఎస్ఎస్ఆర్ అని పిలుస్తూ ఉంటారు. మాది మాచర్ల అండి, గుంటూరు జిల్లా మాచర్ల. ఇప్పుడు కొత్తగా పల్నాడు డిస్టిక్ లో ఉంది మాచర్ల. సో నియర్ నాగార్జున సాగర్ అండి మా యొక్క ఊరు. తర్వాత బేసికల్ గా నేను ఒక టీవీ టెక్నీషియన్ అండి, టీవీ మెకానిక్. ఒక 5 years బ్యాక్ ఈ టీవీ మెకానిక్ చేసేటువంటి క్రమంలో ఒక వ్యక్తి పదే నన్ను మీటింగ్ ఇన్వైట్ చేసేవాడు అండి. పదే మీటింగ్ ఇన్వైట్ చేసేవాడు. ఎటువంటి మీటింగు? అది కూడా ఒక వెల్నెస్ సంబంధించినటువంటి హెల్త్ ప్రొడక్ట్ మీటింగ్. నేను చాలాసార్లు అవాయిడ్ చేశానండి. నాకెందుకు ఆ మీటింగ్లన్నీ, నేను రానులేని చెప్తే, కాదు ఒక్కసారి ఏదో టైంలో ఒకసారి రా అని చెప్తే, సరే వాడి యొక్క పోడు భరించలేక పదే అడుగుతున్నాడు అనే ఉద్దేశంతో ఒకరోజు వెళ్ళి మీటింగ్ లో కూర్చున్నాను. వాళ్ళ మీటింగ్ లో కూర్చుంటే అక్కడ వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారుగా, నాకేం అర్థం కాలేదు. కానీ అక్కడ ఒక విషయం మాత్రం అర్థమైంది. అదేంటంటే అక్కడ ఎవరో ఒక లీడరు ఎక్కడి నుంచి వచ్చాడు, హైదరాబాద్ నుంచి. ఆయన్ని లోపలికి పూల వర్షంతో చప్పట్లతోటి ఇన్వైట్ చేస్తున్నారు. అందరు లేచి నిలబడి. నాకు అక్కడ ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఒక వ్యక్తిని పూల వర్షంతో పూలు చల్లుకుంటూ ఇన్వైట్ చేయటం? ఏదో పెద్ద సెలబ్రిటీస్ కదా, పెద్ద సినిమా హీరోలకి అలానే మంత్రులకి అటువంటి వాళ్ళు జరిగేటువంటి సన్మానం ఇక్కడ ఒక పల్లెటూరులో, ఒక మాచర్ల అనేటువంటి ఊర్లో ఇలా జరగటం ఏంటి ఇది అని చెప్పేసి నాకు అక్కడ ఒక థాట్ వచ్చింది. తర్వాత అయిపోయిన తర్వాత ఏంటి అసలు ఆయన ఏం సాధించాడు, ఏం చేశారంటే, ఇలా దీంట్లో ఇన్ని లక్షలు సంపాదించాడు, ఇన్ని కోట్లు సంపాదించాడు, ఈ విధంగా ఇన్ని నెలల్లో సంపాదించాడు అన్న ఉద్దేశంతో ఇలా చేశామని వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది. అవునా, ఎంత రికగ్నైజేషన్ ఉంటుందా, మనం కూడా చేసుకుంటే పోద్ది కదా, అసలు ఏంటి దీని కథ ఏంటి అని చెప్తే వాళ్ళు మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. సరే ట్రై చేద్దాము. నాది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టీవీ టెక్నీషియన్ కాబట్టి నన్ను మాకు ఒక షాప్ ఉంది, షట్టర్ మూసివేసినా షట్టర్ తీసినా కానీ నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎందుకంటే మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి. సో ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ట్రై చేశాను. ట్రై చేసినందువల్ల ఏం జరిగిందంటే అనుభవాలు వచ్చినాయండి, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది? ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనేటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొన్నాళ్ళు చాలా ఎక్సలెంట్ గా చేయగలిగాము, బట్ దాంట్లో సక్సెస్ తీసుకోలేకపోయాం. అంటే నేను ఏదైతే అనుకున్నానో దాని నాకు రాలేదు. మనీ పరంగా అయితే నాకు నెలకు వచ్చేసరికి 30,000-40,000 దాకా వస్తుంది నా టీవీ టెక్నీషియన్ లో. సో మాకు ఫ్యామిలీకి ఇబ్బంది లేదు. బట్ ఆ రికగ్నేషన్ అనేది నాలో అలానే ఉండిపోయింది, ఎప్పుడన్నా సాధిద్దాము, ఎక్కడన్నా సాధిద్దామని. సో అదే విధంగా వాళ్ళందరూ కూడా వేరే కంపెనీలోకి వెళ్ళిపోతే నేను కూడా వాళ్ళతో పాటు ఇంకో కంపెనీని తీసుకున్నాను. అది కూడా హెల్త్ ప్రొడక్ట్ కంపెనీ, వెల్నెస్ కంపెనీ. సో ఇలా వెల్నెస్ కంపెనీలు చేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే ఇది నేను చేయలేనేమో. ఎందుకంటే వెల్నెస్ కంపెనీలో ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా కానీ అది ఉండేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి వెంటనే స్పాట్ లో మన ఇంజక్షన్ లాగా లేకపోతే టాబ్లెట్ లాగా పనిచేయవు, నిదానంగా చేస్తూ ఉంటాయి. బట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇది మెడిసిన్ గానే చూస్తారు వాళ్ళు. ఎస్, మీరేదో మంది ఇచ్చారాయా, మరి నాకేం అనిపించట్లేదే, నాకేం రిజల్ట్ రాలేదనేటువంటి మాటలు ఉంటారు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఇది మన వల్ల కాదేమో, వెల్నెస్ ఇండస్ట్రీ మన వల్ల కాదు. ఏదన్నా చేస్తే డిజిటల్ గా చాలా ఉన్నాయి కదా, క్రిప్టోలు అలా చాలా ఉన్నాయి కదా, అది చేసుకున్నాను అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను నేను. ఈ క్రమంలో మన కొడూరు శ్రీనివాస్ గారు మా మెంటర్, సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడే నేను మెంటర్ గా ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే మనకి ఎంతో మంది లీడర్స్ ఉండొచ్చండి, కానీ మనం మాత్రం
ఒకళ్ళని మెంటర్గా చూసుకొని ఒకళ్ళని రోల్ మోడల్గా చూసుకున్నట్లయితే మనం సక్సెస్ అవుతాం. అదే విధంగా ఇక్కడ అక్టోబర్ నెలలో నాకు సార్ పరిచయం చేసి ఆ రోజు నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. సార్కి నేను అప్పుడే చెప్తాను, సార్ వెల్నెస్ అంటే మళ్ళీ నా వల్ల కాదు సార్, నేను ఇంతకుముందు ఒక 2 వెల్నెస్లు చేశాను, బట్ రిజల్ట్ ఉంటానే ఎప్పుడుకో నెలకో 2 నెలకో 3 నెలలకు వస్తున్నాయి, ఇది నా వల్ల కాదు సార్, నేను చేయలేనంటే ఆ సారు లేదు సార్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఒకసారి చూడండి, ట్రై చేయండి, మీకు నచ్చకపోతే వదిలేద్దాము అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సరే ఎంతగా చెప్తున్నారు కదా అని చెప్పేసి అవి ప్యాకెట్స్ తెప్పించుకొని నేనే వాడటం జరిగింది. నాకు వాస్తవంగా డయాబెటీస్ అండి, డయాబెటీస్తో ఉన్నాను, నేను షుగర్ పేషెంట్ కాబట్టి నేనే వాడాను ప్రొడక్ట్లు. వాడిన తర్వాత 1 మంత్ అయినాగా నాకేమనిపించలేదు. అప్పుడు అనిపించింది నాకు, అయ్యి అందరు అంతే చెప్తా ఉంటారు, వెల్నెస్ ప్రొడక్ట్లు ఏమున్నా కానీ అంతే చెప్తా ఉంటారు, ఇది కూడా కాదని నాకు తెలుసు కదా, అయినా కానీ సార్ చెప్పారు అని చెప్పేసి అనుకుంటూ ఇక 2వ ప్యాకెట్ కూడా ఉందిగా, ఎటు కూడా తీసుకున్నాం, 2 ప్యాకెట్లు ఇచ్చారు కాబట్టి 2వ ప్యాకెట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కరెక్ట్గా 2వ ప్యాకెట్ ఒక 3-4 డేస్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. ఏ రిజల్ట్ వచ్చిందంటే వాస్తవంగా అంటే నాకైతే డయాబెటీస్ పేషెంట్స్ రకరకాలు ఉంటారండి, నాకైతే ఏదన్నా మధ్యాహ్నం పూట మామూలుగా మనం 1 గంట టు 2 గంటల మధ్యలో భోజనం చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆ టైంకి భోజనం చేయలేదనుకోండి, కళ్ళు తిరగటం, తర్వాత చెమటలు పట్టడం ఇలా వస్తుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఫుడ్ ఎత్తుక్కుంటూ ఉంటాను, ఓకే ఎక్కడైనా తినడానికి ఏమైనా ఉందా లేదా. అలానే మీ అందరికీ కూడా తెలుసు, మనకి సెరమనీ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, దినం ప్రోగ్రాంలు ఒక్కోసారి మనం వెళ్ళాల్సి వస్తుంది కంపల్సరీగా దగ్గర వాళ్ళు అయినప్పుడు. అక్కడ ఒక కార్యక్రమం ఉంటుంది, ఆ కార్యక్రమం అయ్యే లోపల ఒక్కోసారి అక్కడ 3-4 కూడా అవుతుంది ఆ కార్యక్రమం అయిపోయే లోపల. అక్కడ నుంచి వచ్చిన తర్వాత భోజనాలు పెడతారు. సో నాకు మిరాకిల్ ఏంటంటే అదే ఒక ప్రోగ్రామ్ నేను వెళ్ళటం జరిగింది, 4 అయినా కానీ నాలో ఏమి ఎనర్జీ తగ్గల, 3-4 అవుతుంది, అసలు నేను మర్చిపోయా ఫుడ్ తీసుకోవాలనేటువంటి విషయం, నేను మర్చిపోయాను. మామూలుగా అయితే 1 గంట 2 గంటలు దాటింది అంటే ఇంకా షివరింగ్ వస్తుంది, తర్వాత హెడేక్ వస్తుంది, దాంతోపాటు చెమటలు పడతాయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే నేను 2వ ప్యాకెట్ కూడా 3-4 డేస్ వాడానో, డైలీ ఒకటే వాడుతున్నాను నేను, వాడాను, ఆటోమేటిక్గా నాకేమైందంటే ఆ రోజు 4 అయినా కానీ ఎక్కడా కూడా అలసట్లేదు, ఎక్కడా కూడా అసలు ఎనర్జీ తగ్గలేదు, అదేవిధంగా ఆ సింటమ్స్ ఏవైతున్నా అసలు అన్నీ రాలేదు. అప్పుడు నాకు కొంచెం బిలీఫ్ కలిగిందండి. ఆ రోజు ఆలోచించుకున్న తర్వాత నాకు కొంచెం బిలీఫ్ కలిగింది, ఎస్ ఇదేదో బాగుంది కదా, బాగుంది, మంచి రిజల్ట్ వచ్చింది, దీన్ని మనం పబ్లిక్కి షేర్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కొంతమంది లీడర్స్ ద్వారా వేరే వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా కాకినాడ నుంచి పెరాలసిస్ అండి, చాలా రోజుల నుంచి బాధపడతా ఉంటే మా లక్ష్మణ్ గారి ద్వారా అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా జస్ట్ 15 రోజులు వాడిన తర్వాతే మంచి రిజల్ట్ వచ్చి ఈరోజు ఆయన హ్యాపీగా నడవగలుగుతున్నాడు. అప్పుడు నాలో కాన్ఫిడెంట్ వచ్చిందండి, ఎస్ ఇది గట్టిగా చేయాలి, చేస్తే మనం సక్సెస్ అవుతాము అనేటువంటి కాన్ఫిడెంట్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరికీ ఒకటే ఒక అభిప్రాయం ఉంటుందండి, అదేంటంటే ఏదైనా ఒక కంపెనీ స్టార్టింగ్ లో ఉంటే, అది కూడా నేను ఒక ఫౌండర్గా ఉంటే దాంట్లో నేను సక్సెస్ అవుతాను, నేనేందో నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే డెవలప్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలనేటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడండి. అటువంటి థాటే నాకు ఆ రోజు కలిగింది. ఎస్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా, ఏదో 5 years 6 years అయినటువంటి కంపెనీలు ఇప్పటి వరకు చేశాము, సక్సెస్ కాలేకపోయాము, బట్ ఇక్కడ స్టార్టింగ్ కంపెనీ ఇంకా మనకి లాంచే కాలేదు, జస్ట్ ప్రీ లాంచ్ మాత్రమే, లాంచే కాలేదు, దీంట్లో మనం గట్టిగా చేసుకోగలిగితే సక్సెస్ అవుతాము అనేటువంటి ఒక థాట్ నాకు కలిగింది. సో అది కలిగినటువంటి మరుక్షణంలోనే ఆ రోజు నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సో 6 months, 6 months లో 6 ర్యాంక్స్, 1 star, 2 star, 3 star, 4 star, 5 star, సిల్వర్. 6 నెలల్లో
6 ర్యాంకులు సాధించడం జరిగింది. సో అదే విధంగా 12 లక్షల పైన ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. 12 lakhs అండ్ అబౌవ్ ఈ 6 months లో. చూడండి, దీని అంతటికి కారణం ముందుగా మనం డిసైడ్ అవ్వాలండి. ఎస్, ఒక మంచి కంపెనీ వచ్చింది, బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, అందరికి మంచి రిజల్ట్ ఇస్తుంది, అదే విధంగా మనకి లీడర్షిప్ కూడా బాగుంది. అటువంటప్పుడు మనం ఎందుకు ముందుకెళ్ళకూడదు? ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారో ఆటోమేటిక్ గా ఇంకా వెనక్కి తిరిగి చూడరండి. సో మా టీం వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉంటాను సార్, ఇక్కడ మార్కెటింగ్ రంగంలో నేను ఒక 2-3 అనుభవాలు ఉన్నాయి నాకు. ఏది ఏమైనా సరే ఫస్ట్ 100 days, మీరు జాయిన్ అయినటువంటి 100 days కూడా 24/7 మీరు వర్క్ చేస్తే మీరు ఒక ర్యాంక్కి వెళ్ళి పైన కూర్చుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని దించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి చెప్తా ఉంటాను. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చూస్తూ ఉంటారు, ఇది అవుద్దా, ఇది సాధించగలమా, ఇది ఇలా జరుగుద్దా, ఇది నిజమేనా, చూద్దాం, కంపెనీ లాంచ్ అంటున్నారుగా, లాంచ్ అయిన తర్వాత చూద్దాం. లాంచ్ అయిన తర్వాత చూసేది ఏముంది, ఇంకా లాంచ్ అయిన తర్వాత కంపెనీ పబ్లిసిటీ చేసుకుంటది. ఆటోమేటిక్ గా మీకున్నటువంటి మీ పక్కింట్లో ఉన్నటువంటి ఫ్రెండ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతాడు ఈ లోపలనే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రీ లాంచ్ అయ్యింది, ఇంకా లాంచింగ్ కి మనకి ఇంకా 1 month డేట్ ఉంది. ఈ లోపలనే మీరు ఒక మంచి ర్యాంక్ వచ్చారనుకోండి, ఇంక అక్కడి నుంచి మళ్ళీ మనం కిందకి రాం కదా. సో అనేటువంటి ఉద్దేశంతో గట్టిగా 100% ఎఫెక్ట్ తోటి ఇక్కడ వర్క్ చేయడం జరిగిందండి. ఈరోజు సిల్వర్ ర్యాంక్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, ఆల్మోస్ట్ అన్ని డబల్ అవుతాయండి. అన్ని డబల్ అంటే ఇప్పటి వరకు మీకు ప్రతి జతకి ఒక పెయిర్ ఇన్కమ్ ఎంత వస్తుంది, $2.5 వస్తుంది. కానీ సిల్వర్ తర్వాత ఒక సిల్వర్ ర్యాంక్ వచ్చింది అంటే మీకు $5 అండి ప్రతి మ్యాచ్ కి. $5 అంటే 10%. అదే విధంగా రాయల్టీ ఎంత వస్తుంది, 3%. అంటే నా టీంలో నా జనరేషన్ లో ఎవరు ఎక్కడ ఒక అతను జాయిన్ అయ్యా కానీ నాకు $1.5 వస్తుంది. $1.5 వస్తుంది. చూడండి ఎంత మంచి ఇన్కమ్, అన్ని డబల్. అదే విధంగా ఇప్పటి వరకు కూడా పర్ డే 45,000 రూపాయలు తీసుకునేటువంటి నేను తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నాకు సిల్వర్ అయిన తర్వాత $1,000 అండి, 90,000 తీసుకోవచ్చు పర్ డే. చూడండి ఎంత పెద్ద అచీవ్మెంట్ అంటే, ఇందాక మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా దీంట్లో ఫస్ట్ స్టెప్ 1 star అండి, తర్వాత 3 star, తర్వాత 5 star, తర్వాత సిల్వర్ కొన్నటువంటి పవర్ వేరండి. ఆ పవర్ వేరు, ఎందుకంటే అన్ని డబుల్గా ఇన్కమ్. ఇక తర్వాత ఇక్కడ ఈ బిజినెస్ లో ఎస్పెషల్లీ న్యూయంగ్ లో ఒక్క విషయం మాత్రం నేను చాలా బాగా గమనించానండి. అదేంటంటే ఇక్కడ నేను 1 star వరకే కష్టపడ్డానండి, గట్టిగా 1 star. ఆ తర్వాత మొత్తం ర్యాంకులన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తా ఉన్నాయి. ఎలా వస్తున్నాయంటే ఇక్కడ ర్యాంకులు, శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ 18 మెట్లు ఉంటాయండి. మెట్లు ఎక్కిన తర్వాత మాత్రమే స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ క్రమంలో కింద నుంచి స్వాములు ఒక్క మెట్టు ఎక్కితే చాలండి, ఒక్క మెట్టు ఎక్కారంటే చాలు, కింద ఉన్నటువంటి స్వాములందరూ కూడా నువ్వు మెట్లు ఎక్కకపోయినాగా నేను నెడతానే ఉంటారు పైకి. అలానే ఆ పైన పోలీసులు ఉంటారండి, పైన వాళ్ళు ఒక్కొక్కరిని లాగుతూ ఉంటారు పైకి లాస్ట్ మెట్టప్పుడు, 18వ మెట్టప్పుడు. అలానే ఇక్కడ కూడా మీరు కష్టపడాల్సింది ఒక్క స్టెప్ అండి, 1 star. 1 star అవ్వండి, ఆటోమేటిక్ గా మీ కింద ఉన్నటువంటి టీము మిమ్మల్ని అందరినీ పైకి నెడతానే ఉంటారు, మీరు వద్దన్న ఆగరు. అక్కడ 18 మెట్లలో ఒక 2 మెట్లు ఎక్కి నేను నిలబడతానంటే కుదరదండి, కింద నెడతానే ఉంటారు, ఎందుకంటే నెట్టుకుంటూ పోతానే ఉంటారు. సో అలానే ఇక్కడ కూడా అంతేనండి.
ఎస్ ఫ్రెండ్స్, దీనికి కారణం ఏంటో తెలుసా? లయన్స్ టీమ్. ఎందుకు ఇంత బాగా ఇది నడుస్తుంది అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ లయన్స్ టీమ్. ఈ లయన్స్ టీమ్ లో ఉన్నటువంటి పవర్ అండి. ఇక్కడంతా కూడా క్రమశిక్షణ. చూడండి, అంత పెద్ద ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి వాస్తవంగా మనకి జూమ్కి రావాల్సిన అవసరం లేదండి. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ప్రతి ఒక్కటి సార్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకేం చేయాలి, మా టీం కోసం ఇంకేం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ తొందరగా వచ్చింది. అలానే ఈ ఇయర్ ఎండింగ్ లోపల 100 మందిని కరోడ్పతిని చేయాలి అని చెప్పేసి సార్ ఒక లక్ష్యంగా పెట్టుకొని పరిగెడతా ఉన్నారు. ఎవరు ఆ క్వాలిటీ వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలన్న ఉద్దేశంతో సార్ ఎప్పుడు కూడా తపన పడతా ఉంటారు. అటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి మనకి మన సీనియర్ గా దొరకటం అనేది నిజంగా మన అదృష్టం అండి, నిజంగా మన అదృష్టం. అందుకే ఈరోజు మనందరం కూడా ఈరోజు సక్సెస్ వేలో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మా టీం అండి, ఎక్సలెంట్ టీం దొరికిందండి నాకు. మన వాళ్ళు చెప్తా ఉంటారు ప్రకృతికి ఒక నియమం ఉంది, ఆ నియమం ఏంటంటే ప్యాకెట్ ఆడేవాడికి ప్యాకెట్ ఆడే దొరుకుతాడు, అలానే మరి డ్రింక్ చేసేవాడికి డ్రింక్ చేసేవాడు దొరుకుతూ ఉంటాడు. అంటే ఏ యాటిట్యూడ్ మన దగ్గర ఉంటే అటువంటి వ్యక్తులే నీకు అసోసియేట్ అవుతా ఉంటారు, నీకు కలుస్తూ ఉంటారు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. అలానే సార్ ఇక్కడ కూడా అదే జరిగిందండి. నా మెంటాలిటీకి తగ్గటువంటి వాళ్ళ అసోసియేట్సే నాకు ఈరోజు జరగడం జరిగింది. చాలా ఎక్సలెంట్ టీం అండి నాకు వచ్చిన టీము. ప్రతి ఒక్కరు చాలా ఎక్సలెంట్ గా చేస్తూ ఉన్నారు. సో అటువంటి టీం దొరకటం అనేది నిజంగా నా అదృష్టం. అటువంటి టీంలో ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ఈ యొక్క సిల్వర్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. సో ఈ యొక్క సిల్వర్ ర్యాంక్ సందర్భంగా నా యొక్క టీం అందరికి ఎస్ఎస్ఆర్ టీమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సభ్యునికి కూడా, ఎందుకంటే ఈరోజు అందరి పేరు చదవటం కుదరదు కాబట్టి ఎవ్రీ పర్సన్ ఈ రోజు జాయిన్ అయినటువంటి తెల్లవారుజామున జాయిన్ అయినటువంటి ప్రతి పర్సన్ తో సహా, అలానే 4 స్టార్స్ 5 స్టార్స్ ఉన్నారు చాలా మంది, అందరికీ కూడా అండి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానండి ఈ యొక్క సక్సెస్ కి కారణమైనటువంటి మా సీనియర్ మెంటర్ కొడూరు శ్రీనివాస్ గారికి, అలానే మా యొక్క లయన్స్ టీమ్ అని ఒక టీం ని అరేంజ్ చేసి ప్రతి నిత్యం కూడా ఒక కోడి గనక తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటూ ఉంటుందో ఆ విధంగా మనందరినీ కూడా ఎనీ టైం అబ్జర్వ్ చేస్తూ మన యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి లయన్ ప్రసాద్ సార్కి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండి వీళ్ళిద్దరికి. సో వీరిద్దరు సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇది సాధించేది లేదండి. అలానే మా జూమ్ ట్రైనర్స్ ప్రతి ఒక్కరండి జూమ్ చెప్పేటువంటి ప్రతి ఒక్కరు అందరు సపోర్ట్ అండి. ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టే ఈ రోజు మీరు సిల్వర్ ర్యాంక్ అయ్యాం. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, మనందరం కూడా ఇంకా ప్రీ లాంచ్ లోనే ఉన్నాము, ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇప్పటికీ కూడా టైం మించిపోయిందేం లేదు. చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు, అలానే బెస్ట్ లీడర్స్ ఉన్నారండి నా టీంలో. కానీ వాళ్ళు కొంతమంది చూస్తా ఉన్నారు. ఏం చూస్తా ఉన్నారంటే ఎస్ ఇది ఏదో అప్డేట్ అవుతా ఉంది, అప్డేట్ అయిన తర్వాత చూద్దాంలే, ఇది అసలు ఉంటుందా పోద్దా, ఉంటే చూద్దాం అని వెయిట్ చేస్తా ఉన్నారు. ఎస్ ఫ్రెండ్స్, నేను ఫైనల్ గా ఒకటే చెప్తాను, చూసే వాళ్ళు చూస్తూనే ఉంటారు, చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. చూడండి, ఎవ్రీ డే 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ మనకు పోస్టర్లు వస్తూనే ఉన్నాయి, కేరళ టూర్ పోస్టర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి గ్రూప్ లో ఎవరికి కంగ్రాచులేషన్ చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది మనందరికి. ఓవరాల్ గా కంగ్రాచులేషన్స్ ఆల్ అచీవర్స్ అని పెట్టాల్సి వస్తుంది, అంతమంది వచ్చేసారు అచీవర్స్. ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే మనకి టైం అయిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే, మంచి అసోసియేషన్ దొరికింది, మంచి కంపెనీ దొరికింది, బెస్ట్ ప్రొడక్ట్లు ఉన్నాయి, మన అందరినీ తీసుకెళ్ళడానికి మంచి మెంటర్స్ దొరికారు. అలానే మీరు అనుకున్నట్టుగా కంపెనీ స్టార్టింగ్ లో ఉంది, అన్ని రకాలుగా కూడా మనకు అన్ని సమకూరినప్పుడు ఇంకేంటి మీ ఆలస్యం.
ఎందుకు మీరు ఇంకా ఆలోచిస్తా ఉన్నారు? ఈ ఒక్కదానికనే మీరు సమాధానం దొరికిందంటే చాలా చాలా అభివృద్ధి చెందుతారండి. సో ప్రతి ఒక్కరు కూడా డెసిషన్ తీసుకోండి. సార్, పులి సింహము ఒక 2 అడుగులు వెనక్కేసింది అంటే అదేదో వెనక్కి వెళ్తున్నట్టు కాదు సార్, అంతకు మించినటువంటి స్పీడ్తో రావడానికి వెనక్కి అడుగులేసింది. ఇది మనందరం గమనించుకోవాలి. సో ఈ రోజు అచీవర్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచన చేశారు కాబట్టే ఈ రోజు 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ అట్లా ప్రతి ఒక్క ర్యాంక్ అవుతున్నారండి. కానీ కొంతమంది మాత్రం ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. చేస్తండి. అలానే ఈ రోజు అచీవర్స్ గా వచ్చినటువంటి రజనీకాంత్ సార్ చాలా చాలా సూపర్ గా చెప్పారు ఈరోజు. సో సార్కి, అలానే నాతో పాటుగా నాగభూషణ్ సార్, సిల్వర్ అయిన నాగభూషణ్ సార్కి కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, వీళ్ళిద్దరికీ కూడా సో నాకు ఇచ్చిన టైము తక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఒక స్పీకర్ మాట్లాడాలి కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు వచ్చినటువంటి మరి మన సీనియర్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. వెల్ సూపర్ ఎక్స్ట్రాడినరీ సార్, ఎక్స్ట్రాడినరీ. మీ యొక్క సక్సెస్ జర్నీని అద్భుతంగా చెప్పారు. ఎస్ఎస్ఆర్ సార్ చాలా మంచి విషయాలు కూడా మన టీంకి చెప్పారు. సో ఎస్ ఫ్రెండ్స్, మనం టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా అనదర్ గ్రేట్ స్పీకర్ మనం ఇన్వైట్ చేసుకుందాం. సార్, మన యొక్క అనదర్ స్పీకర్, ఆయన ఏజ్ 62 బట్ ఆయన యాటిట్యూడ్ 26 అండి. అటువంటి యాటిట్యూడ్ తోటి వర్క్ చేస్తుంటారు. చాలా మాకు ఎంతో ఆప్తుల్లాగా ఉండేటువంటి మై అనదర్ డైనమిక్ లీడర్ మిస్టర్ నాగభూషణ్ సార్ని మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. సార్ కూడా బ్రాండ్ న్యూ సిల్వర్ అండి. సో మనకు టైం తక్కువ కాబట్టి వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, హెల్ప్ మీ వెల్కమ్ మిస్టర్ నాగభూషణ్ సార్. ప్లీజ్, ఓవర్ టు యూ సార్. వెల్కమ్. నాగభూషణ్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్ రవిచంద్ర సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఉండే జూమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు అండి. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ సార్ నా అప్లైన్ నన్ను ఈ కంపెనీలో జాయిన్ చేయించింది శ్రీనివాస్ సార్. అది పట్టి దానికి ప్రత్యేకంగా సార్కి ఎప్పుడూ కూడా రుణపడే ఉంటాను నేను. ఎందుకంటే నన్ను నా చేత ఏమి అయ్యలేదు అని ఈ నెట్వర్క్ వద్దు, నా చేత కాదు అని ఊరికే ఉండి అంటే ఇంక నెట్వర్క్ వద్దు, ఏదైనా చేసుకొని ఇంట్లో ఉందాం ఆరాంగా, నా పిల్లలైతే నువ్వు ఇంట్లో ఉండు చాలు, ఇప్పటి వరకు సంపాదించిన చాలు అని. ఎందుకంటే నేను అప్పులో ఒక 10 lakhs అప్పు అయిపోయింది సార్. నేను టోటల్ అన్ని దీన్ని చేసి ప్రతి ఒక్కటి ఒక 10 lakhs అప్పు అయిపోయింటే అట్లా టైంలో నాకు సారు చెప్పినప్పుడు నేను వినలేదు. ఆగస్టు 24 ఫోన్ చేసిరు సార్. 20కి ఫోన్ చేసి, సార్ ఇట్లా ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీకి మీరు జాయిన్ అవుదాం సార్, చాలా బాగుంది, మంచి ప్రోడక్ట్, ఇంకా లాంచ్ చేయలేదు, ఫ్రీ లాంచ్ లో ఉంది. వద్దు సార్, నాకు యావది నేను చేయను, ఇంకా నాకు నెట్వర్క్ వద్దు సార్ అంటే, లేదు సార్ మీ చేత అవుతుంది, ప్రోడక్ట్ బేస్ సార్, ప్రోడక్ట్ మీకు మొదలే తెలుసు కదా సార్, మీరు ప్రోడక్ట్ బేస్ చేస్తుంటారు అని ఒక ధైర్యం చెప్పిరి. సరే సార్ అని నేను అప్పుడు చూద్దామని 24th జాయిన్ అయితే ప్రోడక్ట్ 1వ తారీఖు వచ్చే ప్రోడక్ట్ వాడి ఆ రిజల్ట్ వచ్చింది. ఇంత మంచి ఆ ప్రోడక్ట్ ని తెచ్చిన మన లయన్ సార్ కి కూడా ఎంత థ్యాంక్స్ చెప్తాను సాలదు. వాళ్ళిద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా సాలదు. పని చేసి చూపిస్తా ఉంటే అదే థ్యాంక్స్ వాళ్ళకి. అదే మనము ర్యాంకులు అచీవ్ అయ్యి పైనకి వెళ్తా ఉంటే వాళ్ళు పడే ఖుషి ఇంకా అంత, వాళ్ళు అయినప్పుడు ఎంత సంతోషిస్తారో తెలియదు, కానీ వాళ్ళు డౌన్ లో ఉండే వాళ్ళు అయినప్పుడు అంత సంతోషిస్తారు. ఇద్దరికి థ్యాంక్ యూ సార్. ఇటువంటి మాకు ఒక అక్షయ పాత్రను తెచ్చిచ్చినారు సార్. అమృత సంజీవిని పాటుతో ఒక అక్షయ పాత్రం ఇది. ఎందుకంటే మనకి ఎంత కావాలో అంత హెల్త్ ని బాగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నాగభూషణ్, నేను చిక్బళ్ళాపూర్ అండి, అది కర్ణాటక, నందికొండ పక్కలోనే ఉంటాను మా ఊరు. ఈ కంపెనీకి రాకముందు నాది ఇప్పుడే చెప్తే 10 lakhs వరకు అప్పు ఉండే, ఇంకా వద్దు ఎట్లా ఏమో చేసుకొని తిరుపుకుందామని పని చేస్తా ఉండే తమ్ముడు ఈ ప్రోడక్ట్ అందించిన వీళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తాం. ప్రోడక్ట్ వాడితే ఫస్ట్ 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు ప్రోడక్ట్ వచ్చింది. ప్రోడక్ట్ ఫస్ట్ డే రిజల్ట్ సార్ నాకు గ్యాస్ట్రిక్
ఓవర్ గ్యాస్ట్రిక్ ఉంటా ఉండే, గ్యాస్ట్రిక్ నార్మల్ అయింది. అరే పర్వాలేదు ఏదో ఒకటి ఆ రిజల్ట్ చెప్తుంది అని వాడుతూ మంచి రిజల్ట్ అనేది వచ్చింది సార్. నాతో పాటు మా ఆవిడకి కూడా స్టార్ట్ చేపిస్తే అక్టోబర్ 6 తిరుపతిలో మీటింగ్ అటెండ్ చేస్తుంది సార్. ఫస్ట్ మీటింగ్ దాంట్లో సార్ ఏం చెప్పారంటే 4 డైరెక్ట్ చేసి రావాలని క్వాలిఫికేషన్ పెట్టి అప్పుడు నలుగురిని జాయిన్ చేసే దాంట్లో ఫస్ట్ నాకు రామమూర్తి సార్ తిరుపతిలో ఇట్లా మీటింగ్ ఉంది పోదామంటే ఆయన కూడా రెడీ అయ్యారు, ధరణ్ సార్ రెడీ అయ్యారు. టోటల్ ముగ్గురు కూడా తిరుపతికి వస్తుంది. అది మాకి కన్ను తెరిపించింది సార్ ఆ రోజు. ఎందుకంటే లీడర్స్ చెప్పిన మాట వినాలి, పోయి చూడాలి అని అక్కడ మేము వస్తే లీడర్స్ అంతా కలుస్తాము. ఒకంత మంది ఆ రిజల్ట్ తీసుకొని ఉండేవాళ్ళు తెలుస్తారు. ఇక్కడ ఎవరు రిజల్ట్ లేదు, మాదే రిజల్ట్. ఎవరు చెప్తే మీకేం వచ్చింది అని అడిగే అట్లా వాళ్ళు. సరే అక్కడ వెళ్ళి చూస్తామని అక్కడ వస్తే అక్కడ మంచి లెజెండరీ లీడర్స్ పాండా సారు, జాలీ సింగ్ సారు, లయన్ సార్ వీళ్ళు చెప్పిన మాటలు విని, పాండా సార్ అయితే అప్పుడే గో డైమండ్ ఒక అందరి చేతను అది పఠించేశారు. అక్కడనే చెప్పండి అని అక్కడ డిసైడ్ చేసుకొని వచ్చింది. ఆ తర్వాత అట్లనే నవంబర్ ఇంకా వర్క్ చేసే స్టార్ట్ అయ్యింది సార్. మేము టీం వర్క్ సార్. నేను కావచ్చు, రామ్మూర్తి సార్ అయితే అక్కడనే డిసైడ్ రాసి చూపించేసారు సార్. నేను 500 మందిని జాయిన్ చేపిస్తాను సార్ అని అక్కడే అందరికీ చూపిస్తే, ఈయన వయసు అయింది ఏం చేస్తాడో ఊరికే చెప్తాడులే అని నేను కూడా అనుకుంటే, అక్కడ ఉన్నోళ్ళు కూడా సుమారు జనం అదే అనుకున్నారే. కానీ ఇక్కడ వచ్చినాక మాత్రం మంచిగా ఆయన ప్రోడక్ట్ ఎత్తుకొని తిరిగేస్తాడు సార్. అంటే అంత ప్రాబ్లం లో ఉండే ఆయనకి కూడా మంచి రిజల్ట్ వచ్చాయి. ఆ రిజల్ట్ వచ్చినాక స్టార్ట్ అయ్యింది మా జర్నీ. మళ్ళీ హెయిర్ కార్డ్ బొనాంజా అనౌన్స్ చేసి ఆ హెయిర్ కార్డ్కి వెళ్ళాలని మినిమం 10 మెంబర్స్ తోడుకొని పోవాలి. సక్సెస్ కావాలంటే మన టీంని మనము తెచ్చిండే అట్లా లైఫ్ లైన్స్ ని మనము బాగా చూసుకొని వాళ్ళతో పాటు మనం ఉంటే మనం సక్సెస్ అవుతాం అనేదని లీడర్స్ చెప్పే మాటలు ఇంటూ నేర్చుకున్నది. ఇప్పుడు ఆ హెయిర్ కార్డ్కి వెళ్ళినాక ఇంకా అమేజింగ్. మాకి ఏం చేయాలా ఎట్లా చేయాలా అనేది ఆ 3 days అది ఎట్లా గెలిచిందో తెలియదు. అక్కడి ఇంకా వచ్చినాక ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యి ఈ రోజు చాలా బాగా సార్, చాలా బాగా వర్క్ నడుస్తా ఉంది. టీం అట్లే ఉంది. నా టీంలో 1 star 2 star 3 star 4 star వరకు ఉండరు. 2-3 days లా 5 star కూడా కాబోతున్నారు. గంగరాజు అని ఆయన కూడా మంచి వర్క్ చేస్తున్నాడు. ధరణ్ సార్ వర్క్ చేస్తున్నారు. రామమూర్తి సార్ అయితే మంచి లీడర్ ఉంది సార్. పేరు చెప్పేదా విశ్వనాథ్ సార్, డాక్టర్ విశ్వనాథ్ సార్ ఎంత గొప్ప డాక్టర్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఎవరే అడిగితే కూడాను చెప్తారు సార్ ఏమే ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తే కూడాను ఆ ప్రాబ్లము సార్ చెప్తారు. ఇట్లా ఇంత టీం ఉండేది నాకు ఒక మంచి టీం సిక్కింది సార్. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇంకా కాకపోతే నేను ఎట్లా అంటే ప్రతి దినము మినిమం 5 జనాలకి నేను ఈ ప్రోడక్ట్ ಬಗ್ಗೆ చెప్పాలా నా తీర్మానం సార్. ఇది నేను డిసైడ్ చేసింది. కొత్త వాళ్ళకి ప్రతి డైలీ ఒక ఫోన్ లా కావచ్చు, లేకపోతే ఫిజికల్ గా కావచ్చు, నేను చెప్తానే ఉంటాను. ఒక పాకెట్ చాచెట్ నా జోబ్ లో ఉంటుంది. దాన్ని తీసి నలుగురు ఉంటే నలుగురికి కూడా చెప్తాను, ఇట్లా ఉంది, హెల్త్ బాగుంటుంది, వాడండి ప్రతి ఒక్కరు కూడా వాడండి. ఎందుకంటే ముందే ఏమి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనకి ప్రోడక్ట్ వాడాలి అని చెప్తా ఉంటాను. దీంట్లో చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాలేదండి నాకు. ఇంకా ఇప్పుడు కూడా వస్తా ఉన్నారు, కానీ వస్తానే ఉన్నారు. నేను ఎవరికి చెప్తే కూడా నన్ను చెప్పిన తక్షణం ఎవరు రారు, అయితేనే వస్తానే ఉంటారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉడుచుకోరండి. వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది నాకు రిజల్ట్ వచ్చింది చాలు, ఆయా రిజల్ట్ బాగుంది సరిపోతా ఉంది చాలు, లేదు రిజల్ట్ రాలేదు స్టాప్. రిజల్ట్ రాకుండా వాళ్ళని మళ్ళీ వాళ్ళే అడుక్కొని రావాలా, ఆ టైపు చేస్తూ ఉంటాను. కానీ మనం ఇక్కడ ఉండి మనం ఏం చేయాలా చేస్తూ వెళ్తా ఉంటే వేరే వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సార్. మనము చూస్తూ ఉంటారు. అంటే మేము ఇప్పుడు శ్రీనివాస్ సారు, ఇక్కడ ఉండే బాబా సార్ కావచ్చు, ఖాదర్ సార్ కావచ్చు, ఇప్పుడు నేను వచ్చిన మీరావల్ సార్ ఏమి మనకి సబ్జెక్ట్ వైజ్ చెప్పిస్తారు, దాంట్లో మనం ఉండాలి. సార్ చెప్పింది స్టార్టింగ్. నేనైతే నాకు చదువు లేదండి సార్. చదువు నేను చాలా తక్కువ, 7th standard దాంట్లో ఫెయిల్. నేను మొదలే చెప్పేస్తాను సార్, నాకు ఇంగ్లీష్ రాదు, నా చేత కాదు, మీరే చేయాలా అని నేను అంటే, సార్ నేనున్నాను, మీకెందుకు, మీరు చేయండి, మీ చేత అవుతుంది అని ఆ ధైర్యం ఇస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ధైర్యంతో నేను
సార్కి బాధ పెట్టకుండా, సార్ ఉండేది తిరుపతిలో, నేను ఉండేది చిక్కబళ్ళాపురంలో, దాదాపు 300 కిలోమీటర్స్ అవుతుంది అనిపిస్తుంది మాకి వాళ్ళకి డిస్టెన్స్. అయితే అంతా ఫోన్లోనే మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లలకి చెప్పించినట్లు చెప్పిస్తారు సార్ శ్రీనివాస్ సార్. అది నేర్చుకుంటూ సార్ చెప్పింది ఒకటేనే, మీరు డైలీ జూమ్ లో ఉండండి. మీరు డైలీ జూమ్ లో ఉంటే మీకు ఏదో ఒకటి అర్థమవుతుంది సార్. అప్పుడు నుంచి ఇప్పటి వరకు సార్ జూమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు యావదే జూమ్ ఉంటే కూడాను ఎంత పరిస్థితిలో కూడా నేను జూమ్ లో ఉంటాను సార్. జూమ్ నాకు అదే నా గురువే జూమ్ లో ఉంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు డిఫరెంట్ గా చెప్తా ఉంటారు సార్. ఆ చెప్పింది వినిందని కాపీ, నేను ఇక్కడ ఏం కాపీ చేస్తానో దాన్ని అట్లే పేస్ట్ చేస్తాను సార్. కింద ఉండే వాళ్ళకి ఇట్లా చేయండి సార్, మనం సక్సెస్ అవుతాము చేయండి అని చేపించేదానికి వర్క్ చేస్తాను సార్. వాళ్ళతో పాటు నేను వర్క్ చేస్తాను సార్. నాకేమో టీం సెట్ అయిపోయింది అని నేను ఊరికి కూర్చోను సార్. నా వర్క్ నేను చేస్తా ఉంటా. వచ్చేవాళ్ళు అప్పుడే సార్ చెప్పి వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, పోయేవాళ్ళు పోతా ఉంటారు. కానీ ఇక్కడ అదృష్టం ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ప్రోడక్ట్ చిక్కుతుంది సార్. అదృష్టం లేకుండా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ దొరకదు. దాంట్లోనూ బుద్ధి నా తర నెట్టుగా పెట్టుకొని ఒక కంపెనీ చిక్కింది మంచిగా, దీంట్లో మనం సక్సెస్ అవుతాము అని వర్క్ చేస్తే ఖండితంగా సక్సెస్ అవుతాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఉంటే ప్రోడక్ట్ చిక్కుంది, మన బుద్ధి నెట్టుగా పెట్టుకుంటే మనం కంపెనీలో ఉడుచుకుంటాం సార్. మనతో పాటు జర్నీ స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే నేను సక్సెస్ అవుతా ఉంటే నా కింద ఉండే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది ఒక నమ్మకం సార్. ఎందుకంటే నేను ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు చూస్తాను సార్, అందరూ సక్సెస్ అవుతా ఉండరు. మనం ఎందుకు సక్సెస్ కాము? మనం ఇక్కడ ఉంటాము, మనం వాళ్ళు ఏం చెప్తారు దాన్ని చేస్తా ఉంటాం. ఊరికే చూసుకొని కూర్చుంటే ఏమీ కాదండి. వస్తాను నేను జూమ్కి, వింటాను, సరే పై ఇంట్లో పనుకుంటాను అంటే సాధ్యం లేదు. ఇక్కడ ఏం వింటామో దాన్ని ఒక నలుగురికి చెప్పాలా. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వచ్చి బయట ఎవరికి దొరకదండి. ఎవరు చెప్పరు, యావదే రిజల్ట్ తెలీదు, యావదే అంగడిలో దొరకదు. మనం ఎవరికైనా చెప్తేనే ఇటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ లో ఇంత దమ్ము ఉంది, ఈ ప్రోడక్ట్ మనము వాడితే ఇట్లా రిజల్ట్స్ వస్తుంది అని మనం చెప్పితే మాత్రమే తెలుస్తుంది. దాని మనం చెప్పుకోకపోతే ఎవరికి తెలియదు, ఎవరు రారు, అడుగురు ఎవరు ఈ ప్రోడక్ట్ ఉందంట అని ఎవరు అడుగురు. మనము నోరిడిచి చెప్తే ఖండితంగా మనకి ఆ సపోర్ట్ చెప్తుంది. వస్తారు, వాళ్ళు ప్రోడక్ట్ వాడతారు, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, వాళ్ళు వాడినా వాళ్ళు ఇక్కడ రాకపోయినా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. నాకు ఇది కూడా అయ్యింది. వాళ్ళు ఒకసారి వాడి రిజల్ట్ బాగుంటే అందుకే స్టాప్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పినారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు జాయిన్ అయినారు. ఇట్లా అవుతుంది. అంటే మనం ప్రతి ఒక్కరికి మనం అంటే ఫాలో అప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అప్, మనం ఒక కోచ్ తర ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఎట్లుంది, ఏమి నీళ్ళు తాగుతారా, నీళ్ళు బాగా తాగండి అని మినిమం 10 days మనం ఫాలో అప్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ జాస్తి అవుతుంది. ఇక్కడ మందులు ఇచ్చిండారు, ఎంతో జనం మందులు ఇస్తా ఉన్నారు అంటే అంటారు, మందులు ఇచ్చిండారు తింటిమి ఏమీ కాలేదు, మేము అడుగుము అంటాను, ఊరికే అయిపోతే వాళ్ళు ఊరికే అయిపోతారు. మనం ఫాలో చేస్తా ఉంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ మంచి అమృత సంజీవిని ఇచ్చిన యూజ్ చేసి రిజల్ట్ ఏమొచ్చే, మీకు రాలేదు అంటే మంచిగా నీళ్ళు తాగండి, ఇంకా 90 days వాడండి, మీకు ఫస్ట్ క్లాస్ రిజల్ట్ అనేది వస్తుంది. మనం ఫస్టే 90 days వాడండి అని చెప్పేస్తే వాళ్ళు ఖండితంగా ఫిక్స్ అయి ఉంటారు మైండ్ లో. నేనైతే అట్లనే మినిమం 90 days వాడితే మీకు పక్క రిజల్ట్ అనేది వస్తుంది. కానీ స్టార్టింగ్ నాకైతే గ్యాస్ట్రిక్ ఫస్ట్ డే రిజల్ట్ వచ్చింది. అంటే నా టీంలో కూడా సుమారు మందికి ఫస్ట్ డేనే, కొందరికి 1 day 2 day లో రిజల్ట్ వచ్చింది. మొన్నైతే ఒక 3 months బ్యాక్ చెప్పింటే ఒక లేడీ వాళ్ళ కొడుకుకి చెప్పింటే వాడిపిచ్చు ఉంటా, కానీ ఆయన వాడలే, చూస్తూనే ఉండే. 10 days బ్యాక్ ప్రోడక్ట్ తీసుకొని పోయి వాడిచ్చేసా. ఆమెకి బెడ్ రీడ్ అని పడుకొని బ్యాక్ సైడ్ వీపులో ఫుల్ ఒక అరచేతి ఎలుపు గాయమైంది. దాన్ని ఎక్కడ చూస్తేనో మేలు అయ్యింట్లే వాళ్ళకి. మన ప్రోడక్ట్ వాడిని 10 days లో 90% నయమైంది సార్. ఎంత చెప్తేనూ ఆయనకి ఆయన ఖుషి, చాలా బాగుంది సార్, చాలా బాగుంది అని ఇప్పుడు వర్క్ చేస్తారు, స్టార్ట్ చేయండారు. ఇట్లా అవుతుంది సార్. మనం ఫాలోఅప్లో ఉండాలా, మనం చెప్తా ఉంటే ఖండితంగా మనకి సపోర్టు చెప్తుంది, మనము పెరుగుతాము. మనం కింద ఉండే వాళ్ళని పెరిగిపిస్తే అంటే 1 step 2 step 3 step 4 step ఇట్లా మనము ర్యాంక్స్ అచీవ్మెంట్ చేయించేదానికి మనము వాళ్ళకి వర్క్ చేస్తే వాళ్ళ నుంచి సిక్కే బ్లెస్సింగ్ మనకి ఎక్కడ దొరకదండి. ఎందుకంటే మన పిల్లలు మనం సాకుతారో లేదో తెలియదు, మన లైఫ్ లైన్స్ మనం సాకుతారు. ఇది నాకు ఉన్న ఒక అనుభవము. ఎందుకంటే వాళ్ళకి మనము
ఆ జన్మనిచ్చి మన సొంత కొడుకుని సాకుతామో, పెళ్లి చేస్తామో, తర్వాత వాళ్ళు మనం సాకుతారా లేదా మనకు తెలియదు. ఎంతో చూస్తున్నాం. తల్లిదండ్రులని తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో ఇడిచిపెడతారు. ఇప్పుడు అయ్యేళ్ళకి చూసేకి అంటారు. ఇటువంటి స్టేజ్ లో ఉండే టైంలో మనకి ఈ ప్రోడక్ట్ చిక్కింది. ఇటువంటి ప్రోడక్ట్ మన లైఫ్ లైన్స్ మనల్ని మంచిగా చూసుకుంటారు. వాళ్ళని మన బిడ్డల కంటే ఎక్కువ చూసుకోవాలి. ఎప్పుడు ఏమడిగితేనూ కూడా వాళ్ళకి సపోర్ట్ కనిసుకోవాలి. నాకు అట్లనే, నా కోచ్ అంతే, ఆ లయన్స్ ఎవరు అంతే. అంటే ఒకసారి వాళ్ళని మీట్ చేస్తే పవర్ వస్తుంది మనకి. పవర్ ఇంకంత మనము పెరగాలి అని. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పెరగవచ్చు సార్. ఎలాంటే ఇంకా ఫ్రీ లాంచ్ లో ఉన్నాము. ఇప్పుడు కేరళ బొనాంజా వేరే పెట్టిండారు. ఈ కేరళ బొనాంజాకి మనము వెళితే అక్కడ ఇంకంత మనకి ఎడ్యుకేషన్ అనేది చెప్తుంది సార్. ఆ ఎడ్యుకేషన్ తీసుకుంటే మనం వచ్చిన మన లైఫ్ లైన్స్ కి వేరే అదర్స్ కి మనం చెప్తూ పోతూ ఉంటే ఖండితంగా మనము ఇంకొకంత పెరిగేదానికి ఇంకొక స్టెప్ ఎక్కేదానికి కూడా చేంజ్ అవుతుంది సార్. నేను కూడా స్టార్ట్ చేసిన ప్రతి దినము కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను సార్. చేస్తూనే ఉంటా. అయితే నాకు ఇంగ్లీష్ రాదు, కానీ నేర్చుకుంటాను, చెప్తాను. కన్నడ, తెలుగు 2 భాషలు బాగా వస్తుంది. ఆ 2 భాషలను మాట్లాడతాను. అయితే సపోర్ట్ చిక్తా ఉంది. బాగా మంచి రిజల్ట్ అనేది వస్తా ఉంది. ఆ రిజల్ట్ మనకి గాడ్ గిఫ్ట్. ఈ రిజల్ట్ ఎట్లా గాడ్ గిఫ్ట్ వచ్చిందో అట్లా ఇన్కమ్ కూడా. ఈ రోజు ఈ కంపెనీకి జాయిన్ అయినప్పుడు నా దగ్గర సింగిల్ ఎన్పి ఉండలేదు సార్. ఈ రోజు నా దగ్గర డబ్బు ఉంది. నా 10 లక్షలు అప్పు తెంపేశా. ఇప్పుడు అప్పు లేదు. డైలీ నెలకి ఒక 10,000 పైన మా మిస్సెస్ కి ఇస్తా. ఆమె ఖుషి, వెళ్ళండి చూడండి అంటుంది. ఆమె కూడా వర్క్ చేస్తా ఉంది. అంటే వాళ్ళ సపోర్ట్, మనకి లేడీస్ సపోర్ట్ చిక్తే ఇంకంతా మనము పెరిగేదానికి అవకాశం సిక్తుంది సార్. చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావచ్చు. ఇక్కడ ఎంత మంది ఉన్నామో అంత మంది కూడా సక్సెస్ కావచ్చు సార్. ఈ రోజు ఇప్పుడైతే 583 మెంబర్స్ ఉన్నాం. ఇక్కడ 580 అంత మెంబర్స్ కూడా మనము సక్సెస్ కావచ్చు. ఎలాంటి అటువంటి మనము లీడర్షిప్ తో ఉన్నాం. లయన్స్ టీము చాలా వర్క్ చేస్తూ ఉండేట్ల టీము, చాలా ఆదర్శంగా ఉండేట్ల టీం. ఒక్కొక్కరు లీడర్స్, లెజెండరీ లీడర్స్ సార్. మనకి టీం దొరికిండేదే మనకి అదృష్టము. ఆ అదృష్టంని బుద్ధి నెట్టుగా పెట్టుకొని మనము వర్క్ చేసింది. అయితే అంటే వేరే ఎంతో మంది వస్తారు సార్. ఇప్పుడు దాని దగ్గర సార్ ఆ కంపెనీ బాగుంటుంది, ఈ కంపెనీ బాగుంటుంది, మీకు క్రిప్టో కరెన్సీ అయితే చాలా బాగుంటుంది. అవునా సార్? అయినా సార్, సరే సార్, ఇంత డబ్బు ఇచ్చే అట్లా కంపెనీ ఏదైనా ఉంటే చూపించండి సార్ అని నా ఇన్కమ్ చెప్తే నెట్ గా వెళ్ళిపోతారు సార్. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ కావచ్చు. ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. నేను కూడా ఒక రైతు, ఒక పొలము ఉంటుంది, రైతు ఫ్యామిలీ. ఆయన ఒక బోర్వెల్ వేయించాలని, నీళ్లు ఉండలేదు, ఒక బోర్వెల్ వేయించాలని ఆలు మగుడు ఇద్దరు మాట్లాడుకొని ఒక బోర్వెల్ వేపిస్తారు సార్. ఒక 500 అడిలో వేస్తారు, కానీ నీళ్లు రాదు. అక్కడికి ఇంకొకంతమంది ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ నీకు నీళ్లు దొరకలేదు, ఇంకొక చోట వేయించు అంటారు. ఆమె చెప్తుంది వద్దు ఇక్కడే తొడగతో వేయించండి అంట. కానీ ఆయన వినకుండా ఫ్రెండ్స్ మాటని పక్కలా వేపిస్తాడు. అక్కడ కూడాను 600 అడిలు వేపిస్తే కూడా నీళ్లు రాదు. మళ్ళీ ఇంకొక చోటు మారిస్తాడు, అక్కడ కూడా రాదు. కానీ మళ్ళీ పెళ్ళాం చెప్తుంది, చూడండి ఇక్కడే ఇప్పుడు ఇంకొక 100 అడిలు వేయండి చూద్దాం, కానీ మన అదృష్టం మేము పోదు అని వేపిస్తుంది. నీళ్ళు అక్కడ పడుతుంది. దీన్ని ఆమె అప్పుడు చెప్తుంది, దాంట్లోనే ఫస్ట్ వేసిన దాంట్లోనే ఇంకొక 300 ఫీట్స్ మీరు వేసింటే మనకి నీళ్ళు అక్కడే దొరుకుతా ఉండే కదండి, ఎంత డబ్బులు మిగులుతా ఉండే, మీరు చెప్పిన మాట వినలేదు అని ఆమె చెప్తుంది. దీన్ని బట్టి ఏమేంటంటే మనకి ఎక్కడెక్కడో వస్తా ఉంటారు, చెప్తా ఉంటారు. మన బుద్ధి నెట్గా పెట్టుకొని మనం ఎక్కడున్నామో దీన్నే. ఇప్పుడు 7 months ఆయా, ఈ 2 years చూస్తాము. లీడర్స్ అదే చెప్తాండి, ఈ 2 years చూడండి, మీరు మాతో పాటు గడపండి. ఈ 2 years తో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈ 2 years మేము ఇక్కడ ఉంటే కనిష్ట పక్షము 15 లెవెల్ ముట్టడానికి సక్సెస్ అనేది అవుతాం అనేది నాకైతే నమ్మకం ఉంది. మీరు కూడాను ఒకే కంపెనీలో ఒక 2 ఏళ్ళు వర్క్ చేయండి సార్. ఎందుకంటే మనకి టైం పోతా ఉంటుంది. ఇప్పుడు 25 years 20 years అని చెప్తానే ఉన్నాం,
కానీ సక్సెస్ రాయల్టీ సార్ అప్పుడే చెప్పారు రాయల్టీ తీసుకునే కానీ ఖచ్చితంగా సార్ మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి సార్ 5 తర్వాత ఏం రిజల్ట్ ఇన్కమ్ ఉంది అన్ని కూడా తీసుకొని వచ్చు మళ్ళీ ఆ డబ్బులు అనేది ఖుషి అవుతుంది సార్. ఈ రోజు ఖర్చు చేస్తే రేపు ఎట్లా అని యోచన చేసే పని లేదు. రేపు మళ్ళీ వస్తుంది కదా, ఆ డే బై డే వస్తూనే ఉంటుంది కదా అమౌంట్. చాలా ఖుషిగా ఉంది సార్. ఆ సంతోషంకి మనం ఏం మాట్లాడాలో నాకే తెలీదు. ఏదైనా మిస్టేక్ అయింటే క్షమించండి నేను అడుగుతాను. థ్యాంక్ యూ సార్. అందరికీ పేరున ధన్యవాదాలండి సార్. థ్యాంక్ యూ. చాలా 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 చక్కగా చాలా మంచి విషయాలు సార్. అమేజింగ్ వర్డ్స్. నిజంగా ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా నీట్ గా మన టీం కి చాలా నేర్పించారు. ఈ రోజు జూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో 1% కూడా డౌట్ లేదు సార్. అది సార్ చెప్పిన సత్యం, అక్షర సత్యం సార్. ఏ రోజు అండి ఇంతవరకు నేను నాగభూషణ్ సార్ జూమ్ లో లేనిది ఇంతవరకు నేను చూడలేదు సార్. అది ఏ జూమ్ అయినా కానివ్వండి, లీడర్స్ జూమ్ కావచ్చు, మార్నింగ్ సెషన్స్ కావచ్చు, ఈవినింగ్ సెషన్స్ కావచ్చు, సార్ లేని జూమ్ నేను ఇంతవరకు చూడలేదు. మేమన్నా 1-2 ఏమన్నా మిస్ అయి ఉంటామేమో కానీ సార్ ఇంతవరకు మిస్ కాలేదు. సో జూమ్ అనేది అల్టిమేట్ సక్సెస్. మన సక్సెస్ మంత్రాలు మొదటి పాయింట్. అలాగే ఇంకొక మంచి పాయింట్ చెప్పారు. మన బిడ్డలను మనం చూసుకుంటారో తెలియదు కానీ మన లైఫ్ లైన్స్ మాత్రం మనం ఖచ్చితంగా చాలా బాగా చూసుకుంటారు. నిజ వాస్తవం అది. ఎందుకంటే కానీ దానికి తగ్గట్టు మనం చూసుకుంటున్నాం. సార్ అలాగే చూసుకుంటారు కూడా. టీమ్స్ ని అంత క్వాలిటీగా తీసుకెళ్తుంటారు. అందుకే ఈ రోజు ఇలా ఉన్నాం. ప్రతిదీ సార్ చెప్పిన ప్రతి పాయింట్ కూడా. అలాగే ప్రోడక్ట్ ని కూడా రోజు 5 మందికి చెప్పడం చాలా అద్భుతం. ప్రతిరోజు కూడా కొత్త వ్యక్తులకి చూడండి. ఈ 3 పాయింట్స్ ని మీరు మనసులో పెట్టుకోండి. ఎస్పెషల్లీ ఈ 2 పాయింట్స్. ఏది ఎవరినైతే మనము మన యొక్క లైఫ్ లైన్స్ ని మన పిల్లల కంటే ఎక్కువగా లవ్ చేస్తాం, అది ఖచ్చితంగా అద్భుతమైన సక్సెస్ ఇస్తుంది. అలాగే మనం ప్రతిరోజు జూమ్కి రావటం అదే గురువు. నిజంగానే ప్రతిరోజు అక్కడ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 3వది వచ్చేసరికి సార్ చెప్పినట్టు ప్రోడక్ట్ ని ప్రతిరోజు ఒక 5 మందికి పరిచయం చేయడం, మన యొక్క కంపెనీని 5 మందికి పరిచయం చేయడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలు. ఇంకా చాలా చాలా మంచి విషయాలు సార్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్స్. అలాగే మన ఎంటైర్ ఈరోజు మాట్లాడేటువంటి డాక్టర్ గారు, ఎస్ఎస్ఆర్ గారు, నాగభూషణ్ సార్, ముగ్గురికి కూడా హెడ్స్ ఆఫ్ టు యూ గైస్. నిజంగా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎలా ఉంటారో మన యొక్క టీంకి మీరు ఈరోజు మీ మాటల ద్వారా మీ యొక్క మెసేజ్ ద్వారా అందరికి ఇవ్వడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, అలాగే ఈ రోజు జరగబోయేటువంటి ఈవినింగ్ సెషన్స్ ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఇది అందరికీ సాధ్యం సార్, అందరికీ సాధ్యం. ఏ ఒక్క నాగభూషణ్ సార్కో, ఎస్ఎస్ఆర్ గారికో, డాక్టర్ రజనీకాంత్ సార్కో కాదండి. ప్రతి ఒక్క పర్సన్ కూడా సక్సెస్ అనేది ఎవరి చుట్టమో కాదు. ఇది మంది. నువ్వు కష్టపడుతున్నావా నీది. వేరే వాళ్ళ కోసం నువ్వు వేరే వాళ్ళు పోతూ ఉంటే చూస్తూ ఉంటే నువ్వు వాళ్ళు పోతూనే ఉంటారు. వాళ్ళని ఎవరు ఆపలేరు. ఎటువంటి శక్తి కూడా వాళ్ళని ఆపలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నమ్మేశారు. ఇది లయన్స్ టీమ్, ఇది న్యూ యంగ్ కంపెనీ, ఇది క్యూర్ సెల్ ప్రోడక్ట్, ఇందులో నేను ఉన్నానా, నా సక్సెస్ గ్యారంటీ అనేది వాళ్ళు నమ్మేశారు. వాళ్ళు పక్కా ఇప్పుడు 3 స్టార్లు 4 స్టార్ అవుతారు, 4 స్టార్ 5 స్టార్ అవుతారు, సిల్వర్ అవుతారు, రూబీ అవుతారు, డైమండ్ కూడా అయిపోతారు. కానీ చూస్తూ ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అయ్యో ఎప్పుడో చెప్పారే, నేను ఇంకా పట్టించుకోలేదు. ఎస్, ఖచ్చితంగా మాతో స్టార్ట్ చేయనటువంటి ఇంకా కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉన్నారు. మా ఇన్కమ్స్ చెప్తే ఇప్పుడు తల పట్టుకొని అయ్యో నేను మీలాగా చేయలేకపోయాను సార్, ఆ రోజు మీతో కలిసి జర్నీ చేస్తుంటే ఈ రోజు బాగుంటుంది సార్. నిన్న కూడా ఒకసారి ఫోన్ చేసే సార్, ఆ రోజు ఇద్దరం ఒకేసారి సైన్ అప్ అయ్యాం, మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను సార్. నిజం. మరి ఎందుకంటే అనుమానంతో, డౌట్ఫుల్ తోటి. డౌట్ అనేది ఇప్పుడు ఫియర్కి మించినటువంటి శత్రువు ఏది లేదండి. భయంకి మించినటువంటి శత్రువు ప్రపంచంలో ఏది లేదు సార్. నీ ఫియరే నీ సక్సెస్ ని చంపేస్తాను. కానీ ఆ ఫియర్ను పక్కన పెట్టి ఎవరైతే ధైర్యంగా ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ లీడర్స్. కాబట్టి మీకు టైం లేదు కాబట్టి నేను కన్క్లూడ్ చేస్తున్నాను. ఈ రోజు జరిగేటువంటి ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉందో దానికి మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరిని, అంటే సార్ చెప్పినట్టు 5 మందిని ఈవినింగ్ సెషన్ 7:30 మీటింగ్కి ఆయన రోజు 5 మందికి ప్రోడక్ట్ పరిచయం చేస్తారు. మీరు అట్లీస్ట్ జరిగేటువంటి జూమ్స్ ఏవైతే ఉంటాయో సోమవారం, గురువారం, శనివారం, మండే, థర్స్డే, సాటర్డే, ఈ 3 సెషన్స్కి అట్లీస్ట్ మీరు 5 మెంబర్స్ని మీరు అక్కడికి తీసుకురండి. అక్కడ సబ్జెక్ట్ అడుగుతుంది, వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దీంతో మన యొక్క సెషన్ ని వైండప్ చేద్దాం. ఎస్ సార్, బాబా సార్, ఓవర్ టు యు సార్.